ఈ మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఫస్ట్ మనం వాళ్ళని ఎలా డయాగ్నోస్ చేయాలి, డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే ఒక పేషెంట్ మన దగ్గరికి మోకాలు నొప్పులతో వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేసే ఎగ్జామినేషన్ ఏంటంటే వాళ్ళు వచ్చే నడకను ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తామంట. అంటే వాళ్ళ యొక్క నడకలో ఏమన్నా మార్పులు ఉందా, దాన్ని బట్టే మనకి చాలా వరకు మనం ఒక నిర్ధారణకు రావచ్చు. అంటే ఏ స్టేజ్లో ఉన్నారో కూడా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ద సెకండ్ థింగ్, మనము నెక్స్ట్ వాళ్ళు క్లినికల్గా ఎగ్జామ్ చేస్తామంట. అంటే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అంటారు. అంటే మోకాళ్ళు వాళ్ళు ఎంతవరకు మడవగలుగుతారు, దాని తర్వాత వాళ్ళకి నొప్పి ఎక్కడ ఉంది, ఏమన్నా వాపు ఉందా, స్వెల్లింగ్ ఉందా, అండ్ ఏమన్నా లైక్ కలర్ చేంజెస్ ఉన్నాయా, దీనిని బట్టి కూడా వాళ్ళ యొక్క నొప్పి యొక్క శాతం మనం ఒక నిర్ధారణకు రావచ్చు. దాని తర్వాత మన దగ్గర ఈ మస్కులోస్కెలిటల్ స్కానింగ్ అనేది ఒకటి, ఇట్స్ హై రిజల్యూషన్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ ద్వారా మనకి మోకాల్లో స్కాన్ చేయడం వల్ల మనకి వాళ్ళ యొక్క అరుగుదలను కూడా మనము నిర్ధారణ చేయొచ్చు అన్నట్టు. సో దీని మూలాన మనకి ఏమవుతుందంటే ఒక కార్టిలేజే కాకుండా కార్టిలేజ్ ఎంత అరిగింది, దాని థిక్నెస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ స్కాన్లో తెలుసుకుంటాం అన్నట్టు. సో అంతేకాకుండా కొన్ని లోపల ఉన్న కొన్ని చిన్న చిన్న మెనిస్కస్ కానీ లిగమెంట్స్ కూడా మనం ఈ స్కాన్లో ఐడెంటిఫై చేయొచ్చు. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ మోకాలు అరిగిన వాళ్ళకి కొంత వాటర్, నీరు కూడా కలెక్ట్ అవుతుంటుంది. అంటే నీ జాయింట్ ఎఫ్యూషన్స్ అంటారు. ఇవి కూడా ఈ స్కాన్లో మనం ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. సో దాని తర్వాత ఫర్దర్గా మనం వాళ్ళకి ఎక్స్రే ఒకటి అడ్వైస్ చేస్తాము. సో ఈ ఎక్స్రేలో మనకి ఎలా నిర్ధారణకు వస్తామంటే వాళ్ళ యొక్క అరుగుదలని, అంటే జనరల్గా ఒక పేషెంట్కి మోకాలు ఎక్స్రే తీసినప్పుడు ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో మనకి మోకాలలో ఒక గ్యాప్ లాగా నల్లటి గ్యాప్ కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఒక పేషెంట్కి ఎక్స్రే తీసిన తర్వాత ఆ గ్యాప్ అనేది బాగా కనిపిస్తుంది అంటే దట్ మీన్స్ వాళ్ళ మోకాలు అనేది చాలా వరకు బాగా ఉన్నట్టు అన్నట్టు. సో దాన్ని మనం కన్సిడర్ యాజ్ గ్రేడ్ 1గా కన్సిడర్ చేస్తాం అన్నట్టు. సపోజ్ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయిందనుకోండి, అదే మీకు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంటుంది. దానిని మనం కొంచెం ఆ తగ్గుదల ఎంతెంత తగ్గుతుందో దాన్ని బట్టి వాళ్ళని గ్రేడ్ 2 అంటుంటాము. ఇంకా బాగా గ్యాప్ తగ్గుతూ వస్తే గ్రేడ్ 3గా కన్సిడర్ చేస్తాము. ఇంకా కంప్లీట్గా గ్యాప్ తగ్గిపోయి బోన్ మీద బోన్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని గ్రేడ్ 4గా కన్సిడర్ చేస్తామంట. సో ఇవన్నీ మనకి క్లినికల్గా అసెస్మెంట్ చేయడానికి ఒకటి, సో క్లినికల్గా వాళ్ళు నడిచే విధానం ఒకటి, 2 వాళ్ళ యొక్క రేంజ్ ఆఫ్ మూమెంట్స్ని ఒకటి చూస్తుంటాము. దెన్ స్కాన్ ఒకటి, మస్కులోస్కెలిటల్ స్కానింగ్ ద్వారా వాళ్ళ యొక్క మోకాల్లో ఎఫ్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎంత అరిగింది, కార్టిలేజ్ థిక్నెస్ ఎంత ఉంది, సో దీని ద్వారా స్కాన్ ద్వారా ఐడెంటిఫై చేసుకుంటాము. లాస్ట్ ఎక్స్రే అనేది, ఈ ఎక్స్రే ద్వారా మనం ఆ గ్యాప్ యొక్క ఎంత గ్యాప్ ఉందో దీనిని బట్టి మనం వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, సో దేనివల్ల వీళ్ళకి మోకాలు నొప్పి వచ్చింది అనేది ఒక ఫైనల్గా ఒక కన్క్లూషన్స్కి వచ్చిన తర్వాత వీళ్ళకి అరుగుదలను బట్టి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అనేది మాడిఫై చేస్తామన్నమాట. సో ఈ పెయిన్ మేనేజ్మెంట్లో మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే జనరల్గా అరుగుదలతో ఎవరైతే వస్తారో, సో ఆ కార్టిలేజ్ అరుగుదలను బట్టి సపోజ్ గ్రేడ్ 1 ఉంది, ఈ గ్రేడ్ 1 స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు వీళ్ళకి ఇప్పుడున్న ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనము వీళ్ళకి మోకాల్లో ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. సో అసలు మీకు ఒక డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది. అంటే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మన రక్తంలోనే ఎట్లయితే రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అండ్ ఈ ప్లేట్లెట్స్ ఉంటుంది అన్నట్టు. సో ఈ ప్లేట్లెట్స్కి ఒక అసాధారణమైన గుణం ఉంటుంది. సో దానికి ఏంటంటే మన బాడీలో ఏదైనా ఒక భాగం డ్యామేజ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేసే కెపాసిటీ గల కణాలు ఈ ప్లేట్లెట్స్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కిన్ కట్ అయింది అనుకోండి, కొంతసేపు బ్లీడ్ అవుతుంది, ఆటోమేటిక్గా మీరు ఏం చేసినా చేయకపోయినా కొంతసేపటికి అది ఆగిపోతుంది. అది ఎందువల్ల, ఈ ప్లేట్లెట్స్ అనేది ఎప్పుడైతే కట్ అవుతుందో అక్కడికి ఆ బ్లడ్ అనేది అక్కడ గష్ అయ్యి ఆ ప్లేట్లెట్స్ అనేది అక్కడికి రీచ్ అయ్యి దానిలో ఉండే కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ రిలీజ్ చేసి ఆటోమేటిక్గా దాన్ని సీల్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్కిన్ లేసింది, అంటే కింద పడ్డాము, చర్మం లేసిపోయింది, కొంతకాలానికి మళ్ళీ నార్మల్గా ఈ చర్మం తయారై నార్మల్ అవుతుంటుంది.
ఇది కూడా మన యొక్క ప్లేట్లెట్స్ మూలాన అన్నట్టు. అంటే ఎక్కడైతే మనకి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటే ఏదో దెబ్బ తినడం వల్ల కానీ వేరే అదర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ రాగానే ఈ ప్లేట్లెట్స్ అనేది అక్కడికి రీచ్ అయ్యి అక్కడ ఈ గ్రోత్ ఫ్యాక్టర్ రిలీజ్ చేసి నార్మల్గా రీగ్రోత్ చేసి అంటే రీజనరేట్ చేసి నార్మల్ చేస్తూ ఉంటుంది. కానీ మన మోకాల్లో ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఇది ఒకసారి అరిగినప్పుడు మళ్ళీ రీగ్రో కాదు. ఎందుకంటే ప్రధాన కారణము ఈ కార్టిలేజ్కి ఈ రక్త సరఫరా అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదన్నమాట. ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదో అప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేది అక్కడికి రీచ్ కాదు. ఎప్పుడైతే ఆ ప్లేట్లెట్స్ రీచ్ కాదో ఈ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ మళ్ళీ రీగ్రోత్ కాదన్నట్టు. సో ఆ కాన్సెప్ట్ బేస్ మీదనే మనం ఏం చేస్తామంటే ఏ పేషెంట్కి అయితే కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో అదే పేషెంట్ నుంచి మనం రక్తంను సేకరించి మన దగ్గర స్పెషలైజ్డ్ మిషన్స్ ఉంటుంది. దానిలో ఈ సేకరించిన రక్తాన్ని ఒక క్యాట్రిజ్లో తీసుకుని ఆ మిషన్స్లో పెట్టి స్పిన్ చేయడం అంటే ఒక పర్టికులర్ రేట్ ఆర్పిఎం అంటారు, రెవల్యూషన్ పర్ మినిట్. ఆ ఆర్పిఎంలో స్పిన్ చేయడం వల్ల వాళ్ళకి ఈ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు సపరేట్ అయ్యి ప్లేట్లెట్స్ ప్లాస్మా సపరేట్ అవుతుంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఏదైతే ప్లేట్లెట్స్ ఉన్నాయో అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఒక 1.5 lakhs ప్లేట్లెట్స్ ఉందనుకోండి, అది 5 times మనం ఇంక్రీజ్ చేస్తాం అన్నట్టు. అలా హై కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్ని మనం ఆ మిషన్స్ ద్వారా పొందగలుగుతాం. సో దాన్ని తీసుకొని మళ్ళీ ఆ ప్లేట్లెట్స్ని మళ్ళీ తిరిగి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ భాగంలో మనకి ఈ స్కాన్ని ఉపయోగించి తిరిగి అక్కడ ప్రవేశపెట్టడం వల్ల తిరిగి ఆ కార్టిలేజ్ అనేది రీగ్రోత్ అవుతుంది అనమాట. సో ఇలా ఇది నూతనమైన పద్ధతి అన్నట్టు ఈ ప్లేట్లెట్ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది. ఇది స్టేజెస్ బట్టి మనం ఇస్తుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1 అట్లా స్టేజ్లో వచ్చినప్పుడు జనరల్గా గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళకి 2 సిట్టింగ్సే సరిపోతుంటుంది. అదే గ్రేడ్ 3 వచ్చిన వాళ్ళకి 3 to 4 సిట్టింగ్స్ అవసరం పడుతుంటుంది అన్నట్టు. అదే గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి జనరల్గా మనము ఈ ప్లేట్లెట్స్ అనేది ఎక్కువగా అడ్వైస్ చేయం. పిఆర్పి ఇంజెక్షన్స్ జనరల్గా వాళ్ళకి సర్జరీనే ఆప్ట్ చేస్తాము. కానీ కొంతమందిలో సర్జరీ ఎవరైతే వద్దు అనుకుంటారో వాళ్ళకి మనము ఏంటంటే ఈ పిఆర్పి అనేది ఇవ్వచ్చు. కాకపోతే ఈ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో ఉన్నంత రిజల్ట్స్ ఇక్కడ రావు, కానీ ఇన్ఫ్లమేషన్ మాత్రం తగ్గించి చాలా వరకు నొప్పిని అయితే తగ్గిస్తే కెపాసిటీ దీనికి ఉంటుంది. సో దీంతో పాటు ఈ గ్రేడ్ 4లో ఉండే వాళ్ళకి ఆర్ఎఫ్ఏ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే పద్ధతి ద్వారా ఏదైతే మోకాల చుట్టూ ఉండే నరాలకి ఇంజెక్షన్స్ చేయడం వల్ల వాళ్ళ యొక్క పెయిన్ కేరింగ్ కెపాసిటీ మెదడుకి తగ్గిపోతుంటుంది. దాని మూలన వాళ్ళకి ఇప్పుడు ఉన్న పెయిన్ కంటే చాలా వరకు తగ్గేదానికి ఆస్కారం ఉండి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ వాళ్ళు ఇంట్లో చిన్న పనులు చేసుకునే ఏదైతే చేసుకోగలిగే సదుపాయం మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్లో కల్పిస్తాం అన్నట్టు. సో దాని మూలన ఏంటంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఎక్కువగా రాదన్నట్టు. ఇది జనరల్గా మనము ఈ మోకాలు అరుగుదలలోకి ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ని గ్రేడ్స్ బట్టి సిట్టింగ్స్ని నిర్ధారణ చేస్తాం అన్నట్టు. సో ఇది ఇప్పుడు అట్ ప్రజెంట్ సినారియోలో మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్లో చేసే పద్ధతులు అన్నట్టు ఇంజెక్షన్స్. థ్యాంక్ యూ.